హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో శ్రీ పంచమి లేదా వసంత పంచమి ఏ రోజున వచ్చింది, పూజా సమయాలు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం. పంచమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం ఇప్పుడు తెలుసుకుందాం. 2025 ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం రోజు పగలు 12:27 పంచమి తిథి ప్రారంభమై 2025 ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం ఉదయం 10:10 వరకు ఈ పంచమి తిథి అన్నది మనకి ఉందండి. వసంత పంచమి జరుపుకోవాల్సిన తేదీ 2025 ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం రోజున మనము వసంత పంచమి జరుపుకోవాలండి. ఈరోజు నక్షత్రం రేవతి, రాత్రి 2:35 వరకు ఉన్నది. సరస్వతీదేవి పూజ చేసుకోవాల్సిన శుభముహూర్తం తెల్లవారుజామున 5:01 నుండి ఉదయం 7:30 వరకు. ఈ సమయం కుదరని వారు ఉదయం 9:01 నుంచి 10:10 వరకు మనము ఈ పూజ చేసుకోవచ్చండి. ఈ వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే విద్య ప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ రోజున విద్యాభ్యాసం కోసం రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం అంటూ ఏమీ లేదు. ఏ సమయంలోనైనా ఈరోజు విద్యాభ్యాసం చేసుకోవచ్చు. ఈరోజు పిల్లలకి విద్యాభ్యాసం చేసేటప్పుడు తెలుపు రంగు వస్త్రాన్ని ధరిస్తే చాలా మంచిది. అలానే ఈ రోజున అమ్మవారికి తెల్లని వర్ణంలో ఉన్న ప్రసాదాన్ని నివేదన చేయాలి. అంటే పెరుగన్నం, పాయసం లాంటిది. చూసారుగా అండి, ఈ 2025 సంవత్సరంలో పంచమి లేదా వసంత పంచమి ఏ రోజున వచ్చింది. మనము అక్షరాభ్యాసం చేయించుకోవడానికి పిల్లలకి శుభముహూర్తం అంటూ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.